వస్తువుల కల్పనలో కానీ, విదేశీపరమైన నిర్ణయాలలో కానీ, లేకపోతే మౌలిక అంశాలు మార్చడంలో కానీ అన్ని రకాలుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అద్భుతమైనటువంటి పరిపాలన, అన్ని వర్గాల ప్రజల ఆదరణ పొందినటువంటి పరిపాలన ఇచ్చాము. అమిత్ షా గారి వీడియో వ్యవహారం మీద మీరు ఏం చెప్తారు? ఇప్పటికైతే ఢిల్లీ పోలీసులు చివరికి ఇప్పుడు కూడా పిటిషన్లు వేసుకుంటూ హైకోర్టులో మాకు వాళ్ళు కస్టడీకి కావాలని చెప్పి అడుకోవాలి పరిస్థితి. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. పోలీసుల పని పోలీసులు చేసుకోవాలి, పని చేసుకోవాలి. ఈ రకంగా ఒక హోంమంత్రి విషయంలో దేశ రక్షణకు సంబంధించినటువంటి బాధ్యత ఉన్నటువంటి మంత్రి మార్పింగ్ మాటలు పెట్టడం ఏదైతున్నదో, వీడియో మార్పింగ్ చేయడం అవుతుందో అది పెద్ద నేరం. కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మీరు బీఆర్ఎస్ మీకు బీ టీమ్గా పనిచేస్తుందని. ఇవాళ బీఆర్ఎస్ చెప్తుంది మీకు కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా పనిచేస్తుంది, వీక్ క్యాండిడేట్లను రంగంలో దించిందని. మీరేమనుకుంటున్నారు? మీరు చెప్పాలి. వాళ్ళు బీ టీం కోసం కొట్లాడుకుంటారు. ఎవరు బీ టీమో కొట్లాడుకొని నిర్ణయించుకునేవారు. ఏ టీం అయితే ఫైనల్ అయింది కదా తెలంగాణలో, మేము నెంబర్ 1 పార్టీ, సెకండ్ ప్లేస్ కోసం వాళ్ళు కొట్లాడుకొని బీ టీం అని మాట్లాడుకొని రైట్. మోడీ గారి గ్యారంటీ విషయంలో ఇవాళ దేశమంతా చర్చ జరుగుతుంది. తెలంగాణకు మోడీ గారి గ్యారంటీ ఏమి ఉండబోతోంది? అభివృద్ధి విషయంలో ఏ రకమైన గ్యారంటీ? తెలంగాణకు అవసరమైనటువంటి అన్ని రకాలుగా ఇతర రాష్ట్రాలకు ఎరంగిస్తాము. కేంద్ర ప్రభుత్వ పాలసీల పరిధిలో అన్ని రకాలుగా తెలంగాణకు న్యాయం చేస్తాము. గతంలో చేస్తాం, ఇప్పుడు కూడా చేస్తాం, భవిష్యత్తులో కూడా చేస్తాం. రైట్. ఇప్పుడు హైదరాబాద్ అనేది ఒక హాట్ టాపిక్గా మారిపోతుంది. హైదరాబాద్ ఎంపీ క్యాండిడేట్ అనేది ఇవాళ హైదరాబాద్లో మీరు అంటే మాధవీలత గారిని దించిన తర్వాత ఒక చర్చ అయితే జరుగుతుంది దేశవ్యాప్తంగా ఏం జరగబోతుంది అని చెప్పి. హైదరాబాద్ రిజల్ట్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఈరోజు ముస్లిమ్సే ఓవైసీకి వ్యతిరేకంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ యొక్క ఓవైసీ కుటుంబం పీడ పోవాలని హైదరాబాద్ ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా మాధవీలత గెలుస్తుంది. ఇవాళ మీ ఎంపీ క్యాండిడేట్ నవనీత్ గారి మీద కేసు అయింది హైదరాబాద్లో, ఇవాళ శంషాబాద్లో, షాద్నగర్లో అయినట్టుంది. స్పష్టంగా ఆమె కాంగ్రెస్ పార్టీకి వేస్తే పాకిస్తాన్కి వేసినట్టు అని చెప్పి ఎట్లా చూడాలి దాన్ని? కొంతమంది వ్యక్తిగతంగా రకం మాట్లాడకూడదు. రైట్. ఇప్పుడు సికింద్రాబాద్ ప్రజలకు మీరు స్పష్టంగా ఇచ్చే హామీలు ఏమైనా ఉన్నాయా? ఇవాళ మళ్ళీ మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలి అని చెప్పానంటే, ఈరోజు సికింద్రాబాద్ అనేక రంగాల్లో అభివృద్ధిలో తీసుకెళ్ళాము. ఏం చేశామనేది కూడా ప్రజలకు నివేదిక ద్వారా ఇచ్చాము. 300 పేజీల రిపోర్ట్ ఇచ్చాము. భవిష్యత్తులో మరింత అంకిత భావంతో పనిచేస్తాము. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సికింద్రాబాద్ అభివృద్ధి కోసం కానీ, తెలంగాణ అభివృద్ధి కోసం కానీ కృషి చేస్తాము. ఆ దిశలో ముందుకెళ్తాము. నీతి నిజాయితీతో పనిచేస్తాము. గుండాయిజం, రౌడీయిజం ఇప్పుడు పాల్పడము, ల్యాండ్ క్రాబులకి చేయము, ఎవరిని బెదిరించము, ఎవరిని అక్రమ కేసులు పెట్టము. ఆ రకంగా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ఒక కాస్మోపాలిటన్ సిటీ, ఒక మినీ ఇండియా. దాని ఆధారంగానే ఈ సిటీని అభివృద్ధి చేసే దిశలో ముందుకెళ్తాం. కాబట్టి ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఫైనల్ క్వశ్చన్ ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మిమ్మల్ని వాళ్ళకి ఎందుకు వేయాలి అని చెప్పడం కంటే మీకు ఎందుకు వేయొద్దు అని చెప్పేసి ఇవాళ దాదాపుగా అన్ని పేపర్లలో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది, ఎందుకు వేయొద్దు అని చెప్పేసి. పూర్తిగా పచ్చి బూతులు రాస్తూ, పచ్చి అబద్ధాలు రాస్తూ మాట్లాడుతున్నారు. అసలు ఏ మొక్క పెట్టుకొని వస్తున్నావు అంటారు. నువ్వు ఏ మొక్క పెట్టుకొని ఓట్లు అడుగుతున్నావు రేవంత్ రెడ్డి? ఏ మొక్క రోట్లు అడుగుతున్నావు మన యొక్క రాహుల్ గాంధీ? ఈరోజు 100 రోజుల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల యొక్క లెటరు ఇంటింటికి ఇచ్చారు కదా సోనియా గాంధీ సంతకంతో. మరి